హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్పర్ట్ డ్రైవ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు బహ్రెయిన్లో డ్రైవింగ్ లైసెన్స్ ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. బహ్రెయిన్లో డ్రైవింగ్ లైసెన్స్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే సిపిఆర్ అంటే మీకు బహ్రెయిన్ నేషనల్ ఐడి కార్డ్ అన్నట్టు. అది మీకు వీసా అప్లై చేసిన తర్వాత మీ కంపెనీ వాళ్ళు మీకు ఇస్తారు. అది అండ్ వీసా ఖచ్చితంగా వ్యాలిడ్ ఉండాలి. ఆన్లైన్లో వాళ్ళు చెక్ చేసినప్పుడు సిపిఆర్ నెంబర్తో వీసా వ్యాలిడ్ ఉంటేనే మీకు లెర్నింగ్ అనేది ఇస్తారు. స్టెప్ 1 వచ్చేసి లెర్నింగ్ అప్లై చేసుకోవాలి. మీరు లెర్నింగ్ అప్లై చేసుకోవాలంటే డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళాలి. డ్రైవింగ్ స్కూల్ లొకేషన్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. లెర్నింగ్ బిల్డింగ్లోకి వెళ్ళాక మీరు డ్రైవింగ్ స్కూల్లో లెర్నింగ్ బిల్డింగ్ అని బిల్డింగ్ నేము లెర్నింగ్ అని రాసి ఉంటుంది. అందులోకి వెళ్తే మీకు 22 దినార్కి తీసుకొని బుక్లెట్ ఇస్తారు, లెర్నింగ్ బుక్లెట్. అండ్ 5 దినార్కి ఐటెస్ట్ చేస్తారు. టోటల్ 27 దినార్ అక్కడ పేమెంట్ చేయాలి మీరు. ఆ బుక్లెట్లో మీకు డైలీ అయిన క్లాసెస్ ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి టీచర్ని సెలెక్ట్ చేసుకోవాలి. టీచర్కి పర్ డే మీకు 14 దినార్ అయితే, 11 డేస్కి 154 దినార్ అయితే. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే బెటరు. తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి కానీ నెంబర్ తీసుకొని వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే బెటరు. లేకుంటే మీ అప్లికేషన్లో ట్రై చేయండి. అప్లికేషన్ పేరు వచ్చేసి ఈ ట్రాఫిక్ అప్లికేషన్ ఓపెన్ చేస్తే మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి. లాస్ట్లో మీకు రిలేటెడ్ సర్వీసెస్ అని ఉంటుంది. అది క్లిక్ చేస్తే మీకు పైన డ్రైవింగ్ స్కూల్ సర్వీసెస్ అని వస్తుంది. అది క్లిక్ చేస్తే మీకు వెబ్సైట్కి తీసుకెళ్తుంది. ఆ వెబ్సైట్ bahrain.bh అని. అందులో మనకు బహ్రెయిన్ డ్రైవింగ్ స్కూల్ సర్వీసెస్ అన్నీ ఇందులో ఉంటాయి అన్నట్టు. అందులో థర్డ్ ఆప్షన్ అయినా సర్చ్ ఫర్ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ అని ఉంటుంది. అది క్లిక్ చేస్తే మీకు 2 ఆప్షన్లు వస్తాయి. ఒకటి ప్రైవేట్ అని, ఇంకోటి ప్రైవేట్ సెలెక్ట్ చేసుకోవాలి. కింద మీరు మేల్ కావాలా ఫీమేల్ కావాలా సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్స్ట్రక్టర్ సెర్చ్ చేస్తే మీకు లిస్ట్ వస్తుంది, అందరి లిస్టు, వాళ్ళ నెంబర్లు, వాళ్ళ పేర్లు, ఎవరెవరు ఉన్నారు, లైట్ డ్రైవర్ ఇన్స్ట్రక్టర్ లేదా హెవీ డ్రైవర్ ఇన్స్ట్రక్టర్ అందరి పేర్లు వస్తాయి అన్నట్టు. అది సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి కాంటాక్ట్ అవుతారంటే మీరు వాళ్ళకి డైరెక్ట్ ఫోన్ చేసి మేము ఇట్లా చూసినాం వెబ్సైట్లో నేర్చుకుంటామని అడగండి. మీకు హిందీ ఇంగ్లీష్ 2 వస్తే బెటర్ నేర్చుకోవడానికి. తెలిసిన వాళ్ళైతే ఇంకా బెటర్, హిందీ తెలిసిన వాళ్ళైతే. అండ్ నెక్స్ట్ మీరు టెస్ట్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి. టెస్ట్ అపాయింట్మెంట్కి 16 దినార్ అవుతాయి. అపాయింట్మెంట్ ఎలా బుక్ చేసుకోవాలంటే సేమ్ మళ్ళీ అది అప్లికేషన్ ఓపెన్ చేయాలి. ఈ ట్రాఫిక్ అప్లికేషన్ ఓపెన్ చేస్తే మళ్ళీ సేమ్ రిలేటెడ్ సర్వీసెస్కి వెళ్ళాలి. లాస్ట్లో అది క్లిక్ చేస్తే మళ్ళీ డ్రైవింగ్ స్కూల్ సర్వీసెస్ మళ్ళీ క్లిక్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సేమ్ ఇంతకుముందు క్లిక్ చేసిన దాని కిందనే మనకు బుక్ అపాయింట్మెంట్ ఫర్ టెస్ట్ అని ఉంటుంది. అది క్లిక్ చేయాలి. అది క్లిక్ చేస్తే మనకు ఫస్ట్లో ఇవన్నీ ఆప్షన్స్ వస్తాయి. ఆప్షన్స్లో ఫస్ట్ది ఐడెంటిటీ టైప్ అని ఉంటుంది. ఐడెంటిటీ టైప్ అంటే మనం బహ్రెయిన్ పర్సనల్ నెంబర్ టైప్ చేయాలి. అది క్లిక్ చేసిన తర్వాత కింద సిపిఆర్ నెంబర్, బహ్రెయిన్ పర్సనల్ నెంబర్ అంటే సిపిఆర్ నెంబర్ ఎంటర్ చేయాలి. సిపిఆర్ అంటే సేమ్ మనం ఫస్ట్లో డాక్యుమెంట్ అని చెప్పాం కదా అది. దాని తర్వాత మనం లెర్నర్ సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ ఆప్షన్లో లెర్నర్ సెలెక్ట్ చేసుకున్నాక లాస్ట్లో కేటగిరీ అని ఉంటుంది. కేటగిరీ వచ్చేసి మనం ప్రైవేట్ అంటే కార్ అన్నట్టు, మోటార్ సైకిల్ అని ఉంటుంది, బైక్ది. నెక్స్ట్ లాస్ట్లో మన ఇన్స్ట్రక్టర్ కోడ్ ఉంటుంది. ఇన్స్ట్రక్టర్ని అడిగితే చెప్తాడు. అది క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ పేమెంట్ ఆప్షన్ అవుతుంది, పేమెంట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మీరు తర్వాత పాస్ అయిన తర్వాత మీకు 20 దినార్ తీసుకొని మీకు లైసెన్స్ కార్డు ఇస్తారు. పాస్ అయిన వెంటనే మీరు బిల్డింగ్లోకి వెళ్తారంటే రిసిప్ట్ ఇస్తారు మీకు. ఇన్ కేస్ మీరు ఫెయిల్ అయితే గిట్ట మళ్ళీ మీకు 6 అవర్స్ ట్రైనింగ్ తీసుకోవాలి. ఫర్ 6 అవర్స్కి 7 దినార్ పర్ అవర్, టోటల్ 42 దినార్ తీసుకొని మళ్ళీ మీరు ట్రైనింగ్ తీసుకోవాలి. ట్రైనింగ్ తీసుకుని మీకు 1 ఇయర్ దాకా మీకు ఛాన్స్ ఉంటుంది. లెర్నింగ్కి 1 ఇయర్ దాకా మీరు ట్రైనింగ్ తీసుకోవచ్చు. అండ్ తర్వాత మీరు లాస్ట్లో ఈ మొత్తం ఎంత అయింది అనేది అంటే టోటల్ లైసెన్స్కి మీకు 217 దినార్లు అవుతుంది, 17 దినార్లు. అండ్ ఇండియన్ కరెన్సీలో వచ్చేసి మీకు 48,174.